హాయ్ అండి, సత్య టెర్రస్ గార్డెనింగ్కి స్వాగతం అండి. మేము బాగున్నాం, మీరు బాగుండాలని మరీ కోరుకుంటున్నానండి. అందరము బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ ఈరోజు కూడా మళ్ళీ కొద్దిగా హార్వెస్ట్లు వచ్చాయండి. చూడండి, నేను మా మేడు కలిసి హార్వెస్ట్లు చేసాము. టమాటీలను కనకాంబరం ఫ్లవర్స్ హార్వెస్ట్లు చేసామండి. ఎలా హార్వెస్ట్లు తీసుకుంటూ మీకు చూపిస్తే, మీకు వీడియో షేర్ చేస్తే మీరు కూడా కొంచెం మొక్కలు పెంచుకునే ఇంట్రెస్ట్ వస్తుందని నేను షేర్ చేస్తున్నాను. చూడండి, ప్రతి 3-4 డేస్కి కనకాంబరాలు బౌల్ వస్తున్నాయండి. చాలా ఫ్లవర్స్ వస్తున్నాయి, మందారాలు, కనకాంబరాలు అన్నీను. ఈరోజు టమాటాస్ కూడా హార్వెస్ట్ చేశానండి. దొండకాయలు, టమాటాలు అన్నీ హార్వెస్ట్లు చేసాము. చూడండి, ఇది ఈ మధ్య నేను ఏమి వీడియోలు తీయలేదు కదండి. మా ఇంట్లో ఓ ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షను మా చిన్న అబ్బాయి వాళ్ళ పాప ఓనెల్ ఫంక్షన్ చేసుకున్నాము. అందుకు నేను వీడియోలు ఈ మధ్యన అప్లోడ్ చేయలేదు. మీరు కూడా అందుకు ఇప్పుడు ఈ ఒక వీక్ డేస్ గ్యాప్ తీసుకున్నాక నేను మళ్ళీ మొక్కల వీడియోలు షేర్ చేస్తున్నాను. ఇగోండి, కనకాంబరాలు అయితే చాలా ఎక్కువ పూస్తున్నాయండి. ఇప్పుడు కనకాంబరాలకి సీజన్ కూడా కదా, అందుకని చాలా ఎక్కువగా వస్తున్నాయి. నేను కూడా వాటికి అలా పువ్వులు రావడం కోసం నేను ఇది పులిసిన మజ్జిగ, ఇదేనండి రైస్ కడిగిన వాటర్లో కొంచెం కిచెన్ వేస్ట్ వేసి ఆ వాటర్ ఇస్తున్నానండి. అందుకు చాలా బాగా వస్తున్నాయి ఫ్లవర్స్. టమాటాలు కూడా చాలా బాగా వచ్చాయండి, గుత్తులుగా. చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. ఇగోండి చూడండి, తెల్ల నందివర్ధనాలు పెద్దవండి. ఇవి బాగా దలసరండి. నందివర్ధనం చాలా బాగుంటాయి. ఇవి దండ కూడా చాలా బాగుంటుంది. ఈ పువ్వులతో దండ కుట్టుకుంటే దేవుడికి చాలా బాగుంటుందండి. ఇది చూసారా, తెల్ల నందివర్ధనం ఎంత చక్కగా ఉన్నాయో. అన్ని రకాల ఫ్లవర్స్ వస్తున్నాయండి మాకు. అందుకు ఫ్లవర్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అది మీతో షేర్ చేసుకోవాలని నేను ప్రతిరోజు, మీకు బోర్ కొడుతుందో ఏమో కానీ నేనైతే షేర్ చేయకుండా ఉండలేకపోతున్నాను. ఫ్లవర్స్ అంత అందంగా ఉన్నాయి, అందుకని మీకు షేర్ చేస్తున్నాను. దొండకాయలు చూడండి ఎంత చక్కగా వచ్చాయో. దొండకాయ ఎప్పటికప్పుడు ముదిరిన ఆకులు తీసేస్తున్నానండి. దొండకాయ కేరింగ్ వల్ల మరేం లేదు. ముదిరిన ఆకులు తీసేస్తుంటే మళ్ళీ కొత్త ఆకులు వస్తూ ఆకు కాయ వస్తుందండి. చూసారా, దండ కట్టినట్లుంది. ఇదిగోండి టమాటాలు చూడండి, టమాటాలు అంత చక్కగా వచ్చాయి. అవి కిందకు పడిపోతున్నాయని నేను కుర్చీలు సపోర్ట్ ఇచ్చానండి. మా డైనింగ్ టేబుల్ చైర్స్ సపోర్ట్గా పెట్టుకున్నాను. చామంతులన్నీ పూత అయిపోయిందండి. పూత అయిపోయాక ఆ కొమ్మలన్నీ విరిచేసాను. వచ్చేది సమ్మర్ కదండి, నేనేమో మొక్కలన్నీ ఒక దగ్గర సర్దుకున్నానండి. దగ్గర మొక్కలు ఉంటాయి. ఈ వేడిని కొంచెం తట్టుకునే శక్తి వస్తుంది వాటికి. ఎండ వేయడం కొద్దిగా తగ్గుతుందని అన్నీ ఒక దగ్గర సర్దుకొని ఇవ్వండి. చూసారా, దగ్గర పెట్టేశాను. సమ్మర్లో మొక్కలకు తీసుకోవాల్సిన కేరింగ్ అదేనండి. మొక్కలన్నీ కొద్దిగా దగ్గరగా పెట్టుకుంటూ ఎండాకులు మల్చింగ్ చేసుకోవాలండి. ఎండాకులు కూడా నేను సేకరించి పెట్టుకున్నాను. ఇంకా మల్చింగ్ చేసేటప్పుడు మీకు వీడియో చేస్తాను. చూసారా, మొక్కలన్నీ ఒకే దగ్గర పెట్టుకున్నాను. ఇలా ఒకే దగ్గర ఉంటే ఎండ వేడిని కొంచెం తగ్గించుకోవచ్చండి. మొక్కలు అంత వేరంగా ఎండకి ఇది అవ్వకుండా ఉంటాయి, పాడవకుండా. అందుకని నేను మొక్కలన్నీ ఒకే దగ్గర పెట్టుకున్నాను. మా మేడతో కలిసి అన్నీ హార్వెస్ట్లు చేశాను. కనకాంబరాలు, టమాటాలు అన్నీను. మొక్కలు అయితే ఈ సమ్మర్ కేరింగ్ అయితే చాలా బాగా తీసుకోవాలండి. ఎండలు అప్పుడే వచ్చారు, అసప్తం అయిన వెంటనే ఎండలు ముదిరిపోయాయి కదా, అందుకని నేను మాడిపోయిన చామంతి కొమ్మలన్నీ తీసేసి అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాను. ఎండాకులతో మల్చింగ్ చేసుకోండి, అలాగైతే మొక్కలు ఈ వేడిని తట్టుకునే శక్తి ఉంటుంది. టమాటాలు ఎన్నండి, కిలో టమాటాస్ వచ్చాయండి. ఓ పెద్ద బౌల్ కనకాంబరాలు వచ్చాయి. దొండకాయలు కొద్దిగా వెళ్ళండి, కానీ వైట్ నందివర్ధనం ఫ్లవర్స్, మందారాలు ఫ్లవర్స్ అయితే మరీ బౌల్ వస్తున్నాయండి. ఇదిగోండి, ఇంక తోటకూర హార్వెస్ట్ చేయాలి. తోటకూర కూడా ఉంది. తోటకూర కూడా ఎక్కువగానే అన్ని కుండీల్లో వచ్చింది. ఇంకా తోటకూర హార్వెస్ట్ కూడా నెక్స్ట్ పెడతాను మీకు. మెంతికూర అన్నీ, చుక్కకూర అవన్నీ అయ్యాయి. విత్తనాలు ఉంచాను. చుక్కకూర, మెంతికూర మొత్తం మొదటికే తీస్తానండి.
ఇగోండి మందారాలన్నీను చక్కగాను ఒక పెద్ద ప్లేట్ వచ్చేయండి. చిన్న కుండీలో ఒక మందార స్టెమ్ పెట్టాను. అది కూడా ఫ్లవర్స్ రోజుకి ఒక 6, 5, 7, 8 అలా వస్తున్నాయండి. మందార ఫ్లవర్సు చిన్న 10 లీటర్స్ బకెట్లో ఒక స్టెమ్ నాటుకున్నాను. అయినా కూడాను చక్కగా పువ్వులు వస్తున్నాయి. ఈ నందివర్ధనం చూసారా చిన్న స్టెమ్ అందులో ఒక కుండీలో పెట్టాను. అది కూడా ఫ్లవర్స్ వచ్చేస్తుందండి. ఇదిగోండి మొక్కలన్నీ ఒక దగ్గర పెట్టేసుకున్నాను చూసారా. అలా పెట్టుకుంటే ఎండని తట్టుకునే కొంచెం మొక్కలు గ్రీనరీగా ఉంటాయండి పాడవకుండా. మీకు మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.